ఈ వీడియోలో నేను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నానమాట. అదేంటంటే ఈ మధ్య చాలా టీవీ ఛానల్స్ లో వస్తున్న వార్త అయితే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం అనేదంటే మాత్రం మెయిన్ గా వాళ్ళిద్దరూ కలవడం అయితే వాస్తవం. కాకపోతే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం కాదు, పవన్ కళ్యాణ్ గారే అల్లు అర్జున్ గారిని కలుస్తున్నారు అనమాట. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, సినిమాల్లో పెద్దగా లేరనమాట. ఆయన ఇమేజ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఆయన సినిమాలు కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు. అయితే మెగా ఫ్యామిలీని గాని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే రామ్ చరణ్ గారిని ముందు నుంచి కాపాడుతుంది అల్లు ఫ్యామిలీ అన్నమాట. సినిమాల్లో వాళ్ళు సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కాకపోతే అవన్నీ కొట్టడానికి అన్ని రకాలుగా సహాయం చేసింది మాత్రం అల్లు అరవింద్ గారు, అల్లు ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా సరే వాళ్ళకి థియేటర్లో తగ్గకుండా చూడడం, అలాగే సినిమా పబ్లిసిటీ బాగా చేయడం, అలాగే అన్ని రకాలుగా కూడా వాళ్ళు బాగా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో అల్లు అర్జున్ గారు చాలా గొప్ప స్టార్ అయిపోయారు, ఆయనకి తిరుగు లేకుండా పోయింది అనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు గాని, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు వాళ్ళంతా నార్మల్ గా అలా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ వరకు బానే ఉంది వాళ్ళ పరిస్థితి. కాకపోతే బయటకు వెళ్తే అంత సినిమా లేదనమాట. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ గాని, హరిహర వీరమల్లు ఈ సినిమాలు బయటకు రావాలి, కొంచెం జనాల్లో ఉండాలంటే ఆయనకి అంటూ కొన్ని థియేటర్స్ కావాలన్నమాట. ఆ థియేటర్స్ ఎవరైతే చూడగలరో అది బాగా చూసుకోగలిగింది అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు అనమాట. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలాగోలా నా సినిమాల్ని బయట కొట్టి చూడండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని అడిగారంట. ఆయన వెళ్ళి అల్లు అర్జున్ గారిని కలిశారంట. అంతేగాని బయట వినిపిస్తున్నట్టుగా అల్లు అర్జున్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవలేదంట. ఇది కావాలని ఈ ఛానల్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే అసలు అలా రాస్తే బాగోదు కదా, ఏదో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పడిపోయింది అన్నట్టుగా ఉంటది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీని వీళ్ళని బాగా కాపాడిద్ది కాబట్టి అందుకని వాళ్ళు ఏం రాస్తున్నారు, అల్లు అర్జున్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారని రాస్తారనమాట. అది అబద్ధం. అసలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి బాబు ఎట్టొకటి నాకు థియేటర్ లో ఇవ్వండి, నా సినిమా రిలీజ్ చేయండి, ఉస్తాద్ భగత్ సింగ్ మధ్యలోనే ఆగిపోయింది, ఇప్పుడు హరిహర వీరమల్లి పరిస్థితి కూడా ఏం అర్థం కావట్లేదు, డైరెక్టర్లు కూడా మారిపోతున్నారు కానీ సినిమా మాత్రం బయటికి రావట్లేదు, కొంచెం మీరే పట్టించుకొని వాటిని ఎట్టకొట్ట రిలీజ్ చేసి నా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, బయర్లకే కొంచెం డబ్బులు వచ్చేటట్టు చూడండి, లేకపోతే నా మార్కెట్ పూర్తిగా పడిపోయేటట్టుంది, ఇంకా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడితే ఇంక ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏదో చూస్తున్నారని తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు మే 9న హరిహర వీరమల్లు రిలీజ్ కూడా ఎందుకని తొందరగా డేట్ వచ్చిందంటే ఇంక ఈయన వెళ్ళి బతిలాడుకోబట్టి అల్లు అరవింద్ గారు సరే కానీ ఎట్టగొట్టగా ఈ 2 సినిమాలు బయట పెడితే ఇంక నీకేం ఉండదు కదా అని చెప్పి ఇంకా అల్లు అరవింద్ గారు కరుణించి అల్లు అర్జున్ గారితో కూడా చెప్పారంట. ఇంకా ఆయన కూడా సరే అయితే చూద్దాంలే ఎట్టగొట్ట థియేటర్లు ఇద్దామంటే ఇంకా అప్పుడు వాళ్ళు ఒప్పుకొని మే 9న రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారనమాట. లేకపోతే ఇంత సడన్ గా మీరే ఆలోచించండి, ఇంత సడన్ గా హరిహర వీరమల్లు మే 9 రిలీజ్ అని చెప్పి ఎలా పోస్ట్ ఇస్తారు? వాళ్ళకి ఆ ధైర్యం ఏంటంటే ఇదే జరిగింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అల్లు అరవింద్ గారిని, అల్లు అర్జున్ గారిని బతిలాడుకుంటే వాళ్ళు ఇప్పుడు థియేటర్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అనమాట. ఇంకే థియేటర్లు ఇస్తున్నారు కాబట్టి సడన్ గా మే 9న హరిహర వీరమల్లి వచ్చింది. లేకపోతే ఇప్పుడు దాకా అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే కూడా ఎవరికి తెలియదు అనమాట. కానీ బయట ఎల్లో మీడియా ఏం చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అర్జున్ గారు వస్తున్నారు, ఆయన కలవబోతున్నారు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తా ఉంది. అసలు విషయం అయితే ఇదే. కావాలంటే మీరు చూసుకోండి. ఎప్పుడు లేనిది సడన్ గా హరిహర వీరమల్లి మే 9 రిలీజ్ ఎలా ఎందుకు వచ్చింది? ఆయనకి థియేటర్లు ఎవరు, ఆయన్ని ఎవరు కూడా దాకట్లేదు అనమాట. ఆయన క్రేజ్ పడిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏం లేదు. ఓపెనింగ్స్ రోజు ఉంటుంది అంతే. మీరు గత ఎన్ని సినిమాలు చూసినా సరే అన్నిట్లో కూడా ఫస్ట్ రోజే ఓపెనింగ్స్, తర్వాత నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. కాకపోతే మరి ఇప్పుడు ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు, ఆ సినిమాని కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇంకా అన్ని తగ్గి టోటల్ కాళ్ళు పట్టుకుంటే మనం గెలవచ్చు అని చెప్పి ఆయన ఇలా చేస్తున్నారు అనమాట. బయట జరిగేది మాత్రం మీరు నమ్మకండి. అల్లు అర్జున్ గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారే అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు సినిమా కూడా బయటకు వచ్చే దారికి వచ్చింది అనమాట. కాకపోతే హరిహర వీరమల్లి ఎప్పుడు రిలీజ్ అయితే ఆవిడకి తెలియదు. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ ఏకంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే దాన్ని ఎవడ కొనట్లేదు, ఆ సినిమా చూడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. అసలు ఆ ట్రైలర్ చూసినప్పుడు ఇదేం ట్రైలర్ రా బాబు అని జనాలు బాదుకున్నారు అనమాట. ఇప్పుడు ఇంకా ఆ సినిమాని కూడా ప్రొడక్షన్ లో కూడా సరిగ్గా ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఎందుకని వేరే ఎవరు కూడా రెడీగా లేరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కొనడానికి. ఏదో అట్టట్టు నడుస్తుంది కాబట్టి ఇది బయటకు వస్తే అట్టగొట్టగా తర్వాత అది కూడా బయటకు వచ్చింది అని చెప్పి వీళ్ళ అభిప్రాయం అనమాట. అందుకే పవన్ కళ్యాణ్ గారు తప్పదు కదా, మరి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే సరిపోతుగా, సినిమా రిలీజ్ కూడా అవ్వాలి కాబట్టి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి బాబు అని బతిలాడుకొని ఇంకా సినిమా రిలీజ్ చేయించుకుంటున్నారు. చూడాలి మరి మే 9న రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు ఇంకా ఆడిద్దో పోయిద్దో చెప్పలేం. మాక్సిమం పోయిద్దులేండి, దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు.